హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఎస్ఎస్సిజిఎల్కి, సిహెచ్ఎస్ఎల్కి, ఎంటీఎస్కి ఉపయోగపడే క్వశ్చన్స్ చూద్దాము. అది టైమ్ అండ్ వర్క్ టాపిక్లో నుంచి చూద్దాము. ఇక్కడ వచ్చేసి ఏ ఈజ్ 50% మోర్ ఎఫిషియంట్ దెన్ బి అన్నాడు. బి వర్క్ టు ఫినిష్ ద సేమ్ వర్క్ ఇన్ 20 days అన్నాడు. ఇఫ్ ఏ అండ్ బి వర్క్ టుగెదర్ దెన్ హౌ మచ్ టైమ్ విల్ దే టేక్ టు ఫినిష్ ద సేమ్ వర్క్ అన్నాడు. ఓకే, ఇక్కడ వచ్చేసి ఏ ఈజ్ 50% మోర్ ఎఫిషియంట్ దెన్ బి అన్నాడు. కానీ బి ఎఫిషియన్సీ అనేది ఇవ్వలేదు. మనం అజ్యూమ్ చేసుకుందాం. బి ఎఫిషియన్సీ వచ్చేసి 100% అనుకుందాం. ఓకే, ఇక్కడ ఏ ఈజ్ 50% మోర్ ఎఫిషియంట్ దెన్ బి అన్నాడు. అంటే అంటే ఏ వచ్చేసి 50% మోర్ అన్నాడు బికి. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 150%. ఓకే, ఇక్కడ వచ్చేసి బి వర్క్ టు ఫినిష్ ద సేమ్ వర్క్ ఇన్ 20 days అన్నాడు. అంటే బి అనే అతను ఆ వర్క్ని 20 daysలో కంప్లీట్ చేశాడు. ఓకే, 20 days. అయితే ఇక్కడ వచ్చేసి ఏ అండ్ బి వర్క్ టుగెదర్ దెన్ హౌ మచ్ టైం విల్ దే టేక్ టు ఫినిష్ ద సేమ్ వర్క్ అన్నాడు. అంటే ఏ అండ్ బి కలిసి వర్క్ చేస్తే ఎంత టైం పట్టుద్ది అని అడిగాడు. అయితే ఇక్కడ రెండు కలిసి వర్క్ చేస్తే ఎంత టైం పట్టుద్దో కనుక్కునే ముందు ఏ ఎన్ని డేస్లో కంప్లీట్ చేశారో కనుక్కుందాం. ఓకే, ఇక్కడ వచ్చేసి ఎఫిషియన్సీ అండ్ టైం వచ్చేసి ఎఫిషియన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. అందుకోసం మనం స్ట్రైట్ మల్టిప్లికేషన్ చేస్తాం. ఓకే, 100 × 20/150. ఓకే, 0 0 క్యాన్సిల్. 5 3s 5 2s. ఓకే, 40/3. అంటే ఏ అనే పర్సన్ వచ్చేసి 40/3 డేస్లో వర్క్ అనేది కంప్లీట్ చేస్తాడు. అయితే ఇక్కడ మనల్ని ఏమడిగాడు? ఏ అండ్ బి వర్క్ టుగెదర్ అంటే ఇద్దరు కలిసి వర్క్ చేస్తే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారో కనుక్కోమన్నారు. ఓకే, ఇక్కడ వచ్చేసి ఏ వచ్చేసి 40/3 days. ఓకే, బి వచ్చేసి 20 days. ఓకే, ఇక్కడ ఎల్సిఎం తీసుకుందాము. ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ 40/3/20/1 దీనికి ఎల్సిఎం కనుక్కోవాలా. దీనికి ఎల్సిఎం ఎలా కనుక్కోవాలంటే ఫస్ట్ న్యూమినేటర్కి ఎల్సిఎం 40/40, 20. హెచ్సిఎఫ్ వచ్చేసి 3, 1. దీనికి హెచ్సిఎఫ్ కనుక్కుంటే దీనికి ఓవరాల్గా ఎల్సిఎం అనేది వస్తుంది. దీనికి ఎల్సిఎం వచ్చేసి 40, దీనికి హెచ్సిఎఫ్ వచ్చేసి 1. ఓవరాల్గా ఎల్సిఎం వచ్చేసి 40/1. ఓకే, అంటే ఓవరాల్గా వచ్చేసి 40. ఓకే, ఇక్కడ ఎల్సిఎం వచ్చేసి ఎంత? 40. ఇక్కడ 22s 40 అనేది వస్తుంది పార్ట్స్. ఇక్కడ 40 పార్ట్స్ అంటే టోటల్ వర్క్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి 22s. అదేవిధంగా ఇక్కడ 40 రావాలంటే ఇంటూ 3 చేస్తే 3 క్యాన్సిల్ అయ్యి 40 వస్తుంది. ఓకే, అయితే ఇక్కడ 3 + 2 వచ్చేసి ఇక్కడ రాస్తున్నాను. ఇక్కడ 3 + 2 వచ్చేసి 5 parts. 5 parts వచ్చేసి 1 dayలో కంప్లీట్ చేస్తుంటే ఇక్కడ ఓవరాల్ టోటల్ పార్ట్స్ ఎంత? 40 parts. 40 parts వచ్చేసి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు? ఇద్దరు కలిసి కాబట్టి. ఏ వచ్చేసి 3 ఎఫిషియన్సీ, బి వచ్చేసి 2 ఎఫిషియన్సీ. ఓవరాల్గా కలిపితే 5 parts వచ్చేసి 1 day అయితే 40 parts ఎన్ని డేస్? ఓకే, ఇక్కడ వచ్చేసి 40 × 1/5. ఓకే, ఇక్కడ వచ్చేసి 40/5. 5 1s 5 8s అంటే 8 days పడుతుంది. 8 days పడుతుంది. ఏ అండ్ బి వర్క్ టుగెదర్ టైం ఎంత పట్టిందంటే 8 days పట్టింది. ఓకే, థ్యాంక్ యూ గైస్.